ఆస్తమా, బ్రాంకైటిస్, సిఓపిడి వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి? బ్రాంకైటిస్ అంటే ఈ శ్వాసనాళాలు వాపుకు గురవ్వటం, ఇన్ఫ్లమేషన్ అవ్వటం. ఈ ఇన్ఫ్లమేషన్ బ్రాంకైటిస్ అనేది వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా వస్తుంది. మనకి ఎక్కడైనా మంటల్లో చిక్కుకొని మనము హాట్ గ్యాసెస్, కెమికల్ ఫ్యాక్టరీ లాంటిలో ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే ఎక్కువ ఇరిటెంట్ గ్యాసెస్ పీల్చినా, ఏదన్నా మనకి ఆస్తమా లాంటి జబ్బు వచ్చినా మనం పొగ పీలుస్తాము సిగరెట్ స్మోకింగ్ వల్ల, కానీ లేకపోతే ఫ్యాక్టరీల దగ్గర పొగ పీలుస్తాం. ఇలాంటి ఏది పీల్చినా ఇరిటెంట్ లోపల గ్యాస్ మనకి లోపలికి వెళ్తే, ఈవెన్ మనం బయట ఎక్కువ తిరిగితే పొల్యూషన్ వలన కూడా అవ్వచ్చు, చలిగాలి వలన కూడా అవ్వచ్చు. ఇలా దేని వలన వెళ్ళినా అది వాపు గురయ్యి మనకి వస్తే దాన్ని బ్రాంకైటిస్ అంటారు. ఈ బ్రాంకైటిస్ అనేది ప్రతి స్మోకర్లోనూ ఉంటుంది. ప్రతి ఆస్తమా పేషెంట్లో అటాక్ ఉన్నప్పుడు కంపల్సరీ బ్రాంకైటిస్ ఉంటుంది. సో చాలామందికి ఏంటంటే అదొక అసోసియేటెడ్ ఫైండింగ్ అది. అయితే జబ్బు వేరే ఉంటుంది. సో జబ్బు అనేది ఆస్తమా అంటే ఏంటంటే ఎవరికైతే వాతావరణ పరిస్థితుల్లో జెనెటికల్గా ఎలర్జీ ఉండి ఈ దుమ్ము, ధూళి, చలి, ఇలా వాసనలు ఇలాంటి ఏదో పడంది పీల్చడం వలన వాళ్ళకి అటాక్ స్టార్ట్ అయ్యి కంటిన్యూ అవుతుంది. ఈ కంటిన్యూ అవటంలో ఏంటంటే దగ్గు, పిల్లి కూతలు రావటం, ఛాతీ టైట్గా ఉండటం, జలుబు, తుమ్ములు, గొంతు నొప్పి రావటం, తెమడ రావటం, ఇలాంటివన్నీ ఉంటాయి. అయితే లోపల అసోసియేటెడ్గా వాళ్ళకి బ్రాంకైటిస్ కూడా ఉంటుంది. సిఓపిడి అంటే స్మోకర్స్ వలన, స్మోక్ చేస్తూ ఉండటం వలన మేజర్గా ఆ గ్యాసెస్ అనేవి హాట్ పొగలు వెళ్ళటం వలన, అందులో దాదాపుగా 600 రకాలైనటువంటి రసాయనాలు ఉంటాయి ఈ సిగరెట్ స్మోక్లో, అంతకన్నా ఎక్కువే. ఇప్పటివరకు కనుక్కున్నవి దాదాపుగా 640 వెరైటీస్. ఈ ఇరిటెంట్ కెమికల్స్ వెళ్ళటం వలన ఈ శ్వాసనాళాలు వాపుకు గురయ్యి బ్రాంకైటిస్ అనేది ఉంటుంది. అయితే ఆ బ్రాంకైటిస్, ఎంఫసమేటస్ అనే 2 రకాలుగా అది ఎఫెక్ట్ చూపిస్తుంటుంది. ఈ బ్రాంకైటిస్ ప్రిడామినెంట్గా ఉండి వాళ్ళకి అదే ఎక్కువ లక్షణాలు ఉంటాయి స్మోకర్స్లో. బ్రాంకైటిస్ వెరైటీ ఆఫ్ సిఓపిడి అంటాము. కొంతమందికి బ్రాంకైటిస్ అనేది కొంచెం తక్కువ ఉండి ఈ ఆల్వియోలార్ మెంబ్రెయిన్ అంటే ఈ ఊపిరితిత్తులకి ఏదైతే గ్యాస్ ఎక్స్చేంజ్ అవుతుందో మెంబ్రెయిన్, అది డ్యామేజ్ అయిపోతుంది. దాన్ని ఎంఫసమేటస్ సిఓపిడి అని అంటారు. సో ఎవరికి ఏమైనా కానీ డిఫరెన్స్ ఏంటంటే ఆస్తమా, సిఓపిడి అనే జబ్బులు రకాలు. బ్రాంకైటిస్ అనేది ఏంటంటే ప్రతి జబ్బులు, లంగ్కి ఏదైనా ప్రాబ్లం వస్తే కనబడే ఒక లక్షణం. సార్, అయితే ఊపిరితిత్తులు హెల్తీగా ఉంచుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా పాటించవలసిన టిప్స్ ఏమైనా చెప్తారా? ఒక 5. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మనం రెగ్యులర్ ఎక్సర్సైజ్ అయితే చేయాలి. లంగ్ కెపాసిటీ మెయింటైన్ అవుతుంది. ఈవెన్ స్విమ్మింగ్ చేసినా, లేదంటే కార్డియో అంటే జాగింగ్ లాంటివి చేసినా, షటిల్ ఆడినా, ఇలాంటివి లంగ్ కెపాసిటీ బాగా మెయింటైన్ అవుతుంది. 2, యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే మంచి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవటం. 3, ఈ పొల్యూషన్కి కానీ, ఇరిటెంట్స్కి కానీ వీటికి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వకుండా జాగ్రత్త పడటం. సో అంటే వర్క్ దృష్ట్యా కానీ, లేకపోతే ఏం తెలియక మనం బయట తిరిగిన పొల్యూషన్స్ దగ్గర, కొంతమంది మనం షాపింగ్ మాల్స్లో తిరుగుతుంటాం. ఆ షాపింగ్ మాల్లో ఈ ఓపెన్ కిచెన్ ఉంటుంది, బండి పెట్టుబడి. సో ఆ వాసనలు, పొగలు వస్తుంటాయి. అలానే షాపింగ్ మాల్లో ఏసీలు ఉంటాయి. ఏసీ అనేవి కొంచెం ఫిల్టర్స్ పనిచేయకపోయిన మిల్డ్యూలు వచ్చి వస్తాయి. సో ఇలావన్నీ తెలియకుండా మనకి మంచి ఇండోర్లో కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో హ్యాపీగా ఉంటాం అనుకుంటున్నాం, కానీ మనకి తెలియకుండా ఏవో పీలుస్తూ ఉంటాం. దానివల్ల లంగ్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటివి మనం తెలుసుకొని వాటికి ఎక్స్పోజ్ అవ్వకుండా జాగ్రత్త పడటం అనేది అవసరం. సో లంగ్ హెల్తీగా ఉండాలి అని అంటే లంగ్ కెపాసిటీ మెయింటైన్ చేసుకోవాలి. ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా జాగ్రత్తలు పట్టడం అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం అందరం చెప్తాం సేఫ్ డిస్టెన్స్, హ్యాండ్ వాష్, ఈ ముక్కు నుంచి, టవల్స్ నుంచి ఈ పబ్లిక్ ప్లేసుల్లో ఎక్కువగా దగ్గరగా ఉండటం వల్ల దగ్గులు, తుమ్ములు వాళ్ళకి ఎక్స్పోజ్ అవ్వటం వలన ఆ తుంపర్లు ఇలాంటివి వస్తాయి. సో ఆరోగ్యంగా ఉండాలంటే కొంచెం ఎవరైతే వల్నరబుల్ ఉన్నారో వాళ్ళు ఈ సేఫ్ డిస్టెన్స్ అవి మెయింటైన్ చేసుకుంటూ లంగ్కి ఎలాంటివి రాకుండా చూసుకోవడం, అవసరమైతే వ్యాక్సిన్స్ వేసుకోవడం. ది మెయిన్ ఏంటంటే ఎక్సర్సైజ్ చేసి లంగ్ కెపాసిటీ మెయింటైన్ చేసుకోవటం, ఇరిటెంట్స్కి దూరం, ఇవి మెయిన్గా ఇవి ఫాలో అయితే లంగ్ బాగా మెయింటైన్ అవుతుంది.